నమస్తే అందరికీ. ఇటీవల గోమాతను చిన్న చూపు చూడడం ద్వారా, గోవును ప్రేమించడం తక్కువైన దాని ద్వారా, గోవు గురించి పిల్లలకు నేర్పని ద్వారా గోవు యొక్క విలువ చాలా తగ్గిపోయింది. అసలు మనం ఉపయోగించేటువంటి పంచగవ్యలో ఈరోజు గోమయం గురించి చెప్తాను. గోమయం యొక్క విశిష్టత మీరు తెలుసుకోండి. అప్పుడప్పుడే పుట్టిన పిల్లలకు ఏ సబ్బు వాడరు. ఆ పిల్లలకు ఎవరైతే పుడతారో ఆ రోజు స్నానం గోమయంతో చేయిస్తారు. ఎందుకు? ఏదైతే శరీరాన్ని వైరల్ అండ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ కాకుండా ఉండడం కోసం గోమయంతో స్నానం చేయిస్తారు పిల్లలకు. గతంలో పూర్వము ఇంటి ముందు చల్లుకునే వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ రంగులు చల్లుకుంటున్నారు. అలాగే గోమయాన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే, గతంలో ఇంటికి కూడా పూసుకునే వాళ్ళు, ఇంట్లో కూడా గోమయాన్ని అలికేవాళ్ళు. ఆ రోజు అందరూ 30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఇంటిలో నివసించేవాళ్ళు. వాళ్ళకి ఏ రోగాలు కూడా వచ్చేవి కాదు. ఈరోజు కాంక్రీట్ జంగిల్లో నివసిస్తున్నారు. ఎవరైతే ఇంట్లో గోమయాన్ని చక్కగా అల్లుకొని వాటి మీద ఎవరైతే నిద్రపోతారో వారికి ఏ రోగం రాదు, ఎటువంటి నొప్పులు కూడా ఉండవని చెప్తూ ఉన్నాం. అలాగే గోమయాన్ని ఏదైతే ఎక్కడైనా ఇంట్లో ఏదైనా అశుభకార్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా గోమయాన్ని ఉపయోగిస్తారు. ఏదైతే పార్థివ శరీరాన్ని మోసుకొని పోయేటప్పుడు ఒక కుండలో గోమయం యొక్క పిడకలు వేసుకొని ముందుగా తీసుకొని పోతుంటారు. దీని అర్థం ఏమంటే, శరీరం నుండి వెదజల్లబడే ఏదైతే బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఎనికల ఎవరైతే తీసుకొని వెళ్తున్నారో వాళ్ళ ఎనికల బంధువర్గాలకు ఆ యొక్క శరీరం నుండి ఎటువంటి బ్యాక్టీరియా వాటికి హాని కాకుండా ఉండడం కోసమే ఆ పొగ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఆ యొక్క ఏదైతే మనం శ్మశానానికి వెళ్తారో వాళ్లకు ఎటువంటి యొక్క సమస్య రాకుండా ఇంట్లో గోమయాన్ని పెట్టి బొటికన వేళ్ళతో తొక్కిమని చెప్తారు. అంత పవిత్రమైనటువంటి గోమయాన్ని ఈరోజు గోవును అశ్రద్ధ చేస్తూ మీరందరూ గోశాలల వైపు మల్లని కారణంగా గోశాలలలో గోపాలులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా మంది అనుకుంటారు గోశాలలో పాలుంటాయి, అవి ఉంటాయి, పిడకలమ్మితే పెద్ద లాభమేమో అని చెప్పేసి. చాలా తప్పండి. ఇది చాలా కష్టంతో నడుస్తున్నాయి గోశాలలు, అప్పులతో నడుస్తున్నాయి. ఇళ్లల్లో పుస్యలు తాకట్టు పెట్టి ఆస్తులు అమ్మి కూడా గోశాలలు నడిపేటువంటి ఎన్నో గోశాలలు ఉన్నాయి. కాబట్టి గోమయం యొక్క వైభవోపేతం గురించి చెప్తాం చూడండి. గోమయే వసతే లక్ష్మి. నిజంగా చెప్పాలంటే రైతులు గోమయాన్ని ఉపయోగించుకొని కారణంగా ఇప్పుడు పొలాలు ఎలా మారాయంటే, ఒక 3-4 సంవత్సరాలు ఉంటే డ్రై ల్యాండ్స్గా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి గోమయంలో విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి మైక్రో బ్యాక్టీరియా ఉంది. కాబట్టి ఈ భూమికి వాడడం ద్వారా రసాయనాలు లేని యొక్క ఆహార పదార్థాన్ని సృష్టించవచ్చు. కాబట్టి ఆవుతో గోమాతతో మనం ఎంతో సంబంధం ఉన్నటువంటి యొక్క ఈ మానవ జీవితం గోవుకు దూరంగా ఉంటూ అనేక రోగాలు, క్యాన్సర్లు ఇవన్నీ తెచ్చుకొని మనిషి 50 సంవత్సరాలతో నాశనం అయిపోతున్నాడు. ఎవరైతే గోశాలల్లో గోసేవ చేస్తారో, గోమయాన్ని తీసి శుభ్రం చేసి కసు చీపుడుతో చిమ్మిస్తూ ఏదైతే గోశాలలో గోమయంతో పొగ వేసి గోవులకు నీళ్లు తాపిస్తారో వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, బీపీ కానీ, క్యాన్సర్లు కానీ ఏవి రావు. గతంలో కరోనా టైంలో భారతదేశంలోనే గోశాలలో ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎవరికి కూడా ఏ రోగం కూడా రాలేదు. కాబట్టి ఎవరైనా సరే వార్ధక్య స్టేజిలో ప్రాణం ఇబ్బంది పడుతూ ఉంది, అటు ఇటు ఉంది, చాలా రోజులైతుంది మంచంలో ఉండి, ప్రాణం సగంలో ఉంది సగంలో ఉంటుంది అని డిస్టర్బ్ జరిగినప్పుడు వాళ్ళ యొక్క మంచం కింద గోమయం సంబంధించినటువంటి పిడకల యొక్క పొగను పెడతారు. ఎందుకు పెడతారు? వీటి నుండి గోమయ పిడకలు మండిస్తే 1 గ్రామ్ మండిస్తే 1 టన్ను ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఇవన్నీ చిన్నపిల్లలకు చెప్పని కారణంగా
చిన్నపిల్లలు గోమాత పట్ల శ్రద్ధ లేని కారణంగా, గోవు మీద ప్రేమ లేని కారణంగా, గోవు పొడుస్తుంది అని అబద్ధం చెప్పిన కారణంగా గోమాతను దూరం చేసుకుంటున్నారు. గోమాతే మీ యొక్క కర్మలు తీసే ఏకైక సజీవమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము. కాబట్టి దేవతామూర్తి, ఈ దేవత లేనిది మీ కర్మలు ఎప్పుడూ నెరవేరవు, ఎప్పుడు కర్మలు పోవు. వైతన్ అనేది దాటాలన్నా గోమాతే, మీ యొక్క కర్మలు తీరాలన్నా గోమాతే. కాబట్టి మీ ఊర్లో ఉండే మీ గోశాలలకు వెళ్ళండి. ఇంత పవిత్రమైన నా తల్లి గోమాతను ఖచ్చితంగా సేవ చేయండి. గోశాలలో గో సంతతిని రక్షించుకోండి. గోవులైతే ఎవడైతే తింటున్నాడో ఆ నాకొడుకుల కథ ఖచ్చితంగా చెప్పాలి. ఆ నాకొడుకులను కోర్టుకు లాగాలి. ఆ నాకొడుకులను చట్టరీత్యా ఖచ్చితంగా శిక్షించాలి. రాజ్యాంగబద్ధంగా ఏదైతే గోవధ నిషేధ చట్టం 1977 అమలు కాకుండా చూస్తున్నటువంటి అధికారులను కూడా ఖచ్చితంగా కోర్టు గుంజాలి. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. మీ బసవరాజు, బృందావన గో సంరక్షణశాలలు, నంద్యాల, మహానంది. జై శ్రీరామ్, జై గోమాత.